कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। हरि ओम। श्री गोविंद गोविंद गोविंद। अस्य श्री भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ
వారి వారి కోరికల్ని ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే గృహస్థులందరి చేత కూడా సంకల్పాన్ని పలికించి ఆ తదుపరి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. పూజ ప్రారంభించే ముందు స్వామివారికి అమ్మవార్లు ఇరువురికి కూడా చక్కటి పుష్పాలంకరణ చేశారు. చూడండి ఎంత చక్కగా స్వామివారు అమ్మవార్లు ఇరువురు కూడా దక్షిణ ముఖంగా ఆసీనులై ఉన్నటువంటి వారిరువురిని కూడా మనం చూస్తూ ఉన్నాం. స్వామివారికి అభిజిల్లగ్నములో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో అంగరంగ వైభవంగా ప్రార్థనతో కూడా స్వామివారిని ప్రార్థిస్తూ ఆనాడు భగవాన్ వికనస మహర్షుల వారే శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చావిధానాన్ని అనుగ్రహించినట్లుగా మనకు వైఖానస భగవత్శాస్త్రం పేర్కొంటూ ఉంది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇది శృతి. వైఖానస కల్పసూత్రం ఏమని చెప్పింది అనంటే అదిగో చూడండి, ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా చక్కటి పుష్పాలంకరణలతో కూడా కామ్యార్థం సకలములైనటువంటి లోకములో ఉన్నటువంటి సకల జగత్తును కూడా ఆశీర్వదించేటటువంటి జగన్మాతలుగా కూడా అమ్మవార్లు ఇరువురు కూడా చూడండి. అంటే దేవాలయములో కానీ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి కూడా వైఖానస భగవత్శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. చక్కటి స్వామివారికి కలశారాధన, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ స్వామివారికి కళ్యాణోత్సవం ప్రారంభించే ముందు కలశ పూజను కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. కలశ పూజ దేనికి అని చెప్పి అంటే సకలములేంటి భగవంతుణ్ణి పూజించేటప్పుడు కలశములో ఉన్నటువంటి ఈ ఉదకాన్ని జలాన్ని పవిత్రీకరణ చేసి సకలములైనటువంటి పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి ఆ తదుపరి విశ్వక్సేనుని కూడా ఆరాధన చేసి యస్యద్విరదవక్త్రాద్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. वर्णस्य इदमासनं वर्णान्मः इदं पाद्यं सर्पयामि इदमर्घ्यं सर्पयामि इदमाच्यं सर्पयामि. एते प्लतोस्त्रोत्र्याभरण उपवेद पुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमेक्षदा सर्वापचाराः. सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलायिना करिष्यमानसकर्मणा निर्विघ्नेन विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं दुर्बाहुं शङ्खचक्रसंयुतं जयाब्धिं सङ्केतं शूष्पदवाहनं पूर्वाषाढोद्भवन्त्यां दक्षिणां खमुच्येत्. आग्नेयास्माद्रामेत्ताशेदातुमितोत्सम्भोः वैराजन्ते सुतनिधत्तां वृषां दिशावधानां नादि यामे स्थान् दातुवं भू पद्माकारण्डले. विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्तत्नीं सूत्रतीमावाहयामि वामे ज्यामावाहयामि
तत्त्वस्य इदमासनं यस्सेनान्मः इदं पाद्यं सर्प्यामि इदमर्घ्यं सर्प्यामि इदमाचं सर्प्यामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि। विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान्यनुभासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् समाप्य कुर्यात् सुरवारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्ब्रह्मनाथः पुण्यः पुण्याहं वाचयिष्ये। ओं वाचतां सपुण्याहं करोमि कुरुष्वास्त प्रोक्षतमस्तु। प्रजापति प्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु हरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु हरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु हरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु हरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि। ओं मतो देवाः वन्द्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाविः इदं विष्णुचक्रमे त्रयधानि देवतां समूढमस्वागं सरे त्रीणिपदा विचक्रमे विष्णुगपादाभ्यः यतो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्येतोः वृतानि पश्यसे इन्द्रस्य सखाः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवे वचक्षुरा ददौ तद्विप्रासोय वन्यवाजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणादाद्रणशस्त्रस्य द्रविणादा सरस्य प्रेमं सदे द्रविणादा वीरवदेशन्नो द्रविणाधाराः दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कर्वितोपविषं यदा वै सूर्यपदेति नक्षत्रन्नेति यावत् तत्सूर्यगच्छेति अत्र धन्यं वसेति तावत् गुरु तत्कारी स्यात् पुण्याः यवगुरुते। ओं भूः अतिपुरोक्तंष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवेशना सर्वोत्तमविशुद्धं शान्तत्वं सपुण्यावाचर्मणि पुण्याहं भ्रवन्तोः भ्रवन्तु पुण्यां करुणास्तु करुणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां करुणास्तु करुणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां करुणास्तु। स्वस्तिनेन्द्रार्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्ति नस्तार्षरिष्ठनेमिः बृहस्पति ददातु। ओं भूः अतिपुरोक्तंष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवेशना सर्वोत्तमविशुद्धं शान्तत्वं सपुण्यावाचर्मणि स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति। वृद्ध्यास्माभ्येनं संसद्यां त्रिदेवमित्रधेयन्नोऽस्तु अनोराधान् हविषावध्यन्तः शतञ्जीवेंशदस्य वीराः। ओं भूः अतिविशेषमिष्टायामस्यां श्रीपदाज्ञापत्कङ्कृपं श्रीमन्नारायणप्रीतथं देवस्य नारायणस्य श्रीपदेवरात्मस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवेशना सर्वोत्तमविशुद्धं शान्तत्वं सपुण्यावाचर्मणि वृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामय भवस्थान ऊर्जितादना महेरणाय चक्षुषे योपस्वदमारुदस्तस्य भार्यतेन उषतीरिव मात्रः तस्मार्गमापोयस्य क्षियाय जन्मधः आपो दिनेधा जनः हिरण्यवर्णाश्च पावकायास जातः कत्सवयास्तिन्द्रः अग्नेया गर्भन्धद्रे विरूपास्थानापसग्गस्याना भवन्तु। पवमानस्य अर्जुनः पवित्रेण विजर्हिणिः यः पोता समनात्मा पुनन्तमादेव जनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण ब्राह्मा शुक्रेण देवदिज्यते अग्ने कल्प्या कविगम्रणो येन देवाः पवित्रेण आत्मानं पुनते सदाः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं तदाद्यामुगं हिरण्यं तेन ब्रह्मविदावयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनिति सहमाप्नातु सोमस्वस्त्यावरणस्समीचाः यमो राजाः प्रमणाभिः पुनात्मा जातवेदामोर्जयन् त्वाप्नातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपति दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोर्धं जगातभेषजं शन्नो हस्तद्विपदेः शञ्चतुष्पदे। ओं शान्ति शान्ति शान्तिः। प्राच्यान्ति देवार्तुजामार्जयन्तां दक्षिणाजान्ति श्मासाः पितरामार्जयन्तां प्रदीच्यान्ति शीघ्रः पशुवामार्जयन्तां उदीच्यान्ति शापोषधयो वनस्पतयः मार्जयन्तां वोद्धायामिति यज्ञः संवत्सरो यज्ञमतिर्मार्जयन्तां तोधनाधरैर्नागेभ्यो मार्जयन्तां वास्तवस्पदे प्रजानि हस्मान् स्वाभिषाणिमिव भवानः यत्ते महे प्रजन्नोषस्वस्य नेतद्वदेशं चतुष्पदे वास्तवस्पदे सग्मया संसदा ते सक्षेमे शरण्या गातमत्याः आवक्षेमतयोगे वर्णो यूयं पातस्वस्तवे सदानः अमेवः वास्तवस्पदे विश्वारूपाण्या विषण्णे दशासेवयेधिनः अनोरणीयान् महतां हीयानात्मा गुहायानीतास्यन्तः नमः कर्दम्बस्य दिवेदशोको धातुः प्रसादान् महिमानिमीशं
सप्त प्राणाः प्रवन्ति सप्त सुप्ताच्च समितः सप्त जिह्वाः सप्तैमे लोका ये चरन्ति प्राणाः गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्रागिरे सर्वे छान्दन्ते सिन्धवः सर्वरूपाः वरुणान्माय सक्सेनान्मः पुनः पाद्याजं समर्पयामि वरुणान्माय सक्सेनान्मः यथा भासा गुडोभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च దేశాయ తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశ పూజను అలాగే విశ్వక్సేన ఆరాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అదిగో ఎదురుగా మనం అర్చించబోతున్నది ఎవరిని అని చెప్పి అంటే 14 లోకాలు వ్యాపించినటువంటి విశ్వమూర్తిని. మరి స్వామివారికి ఈ అర్చనకు ఈ కలశంలో నీళ్లు సరిపోతాయా అంటే ఈ విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారన్నమాట. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి మహా జలరాశిగా అది భావనా ప్రపంచంలో రూపొందుతుంది. అప్పుడు స్వామివారి పూజకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. దీనిలో ఆంతర్యం ఏంటి అని చెప్పి అంటే పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం. అంటే స్వామికి ఏ చిన్న కార్యక్రమం కైంకర్యాన్ని నిర్వర్తించినా కూడా అది లోకక్షేమము అనేటువంటిదే అని చెప్పి వైఖానస భగవశాస్త్రం చక్కగా పేర్కొనబడిందనమాట. అంతేకాకుండా ఎవరైతే దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి కూడా వైఖానసమని చిమానార్చన కల్పం పేర్కొనింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యత చ. స్వామివారిని చూడండి, ధ్యాన శ్లోకాలతో ఇప్పుడే స్తుతించారు. నామాలతో కీర్తించి పూజ స్వీకరించమని చెప్పి కూడా ఆవాహన అనేటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ఉపచారాన్ని కూడా నిర్వర్తించారు. ఎప్పుడైనా కూడా వెంకటేశ్వర స్వామి స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడట. ఎలాగైతే ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి మనం వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యాన మథనం చేత వెంకటేశ్వర స్వామిని మనం ప్రసన్నం చేసుకొని మనం నిత్యం అర్చించేటటువంటి ఈ శ్రీవారి విగ్రహంలోకి స్వామివారిని ఆవాహన చేయటము అనేటువంటిది కూడా నిర్వర్తిస్తూ అదుగో స్వామివారికి పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి ఆ పరాత్పరుడే భగవంతుడే భగవద్గీతలో ఒక్కానించి ఉన్నాడు. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి దక్షిణ హస్తానికి అమ్మవార్లిరువురికి కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ వేద మంత్రోచ్చారణ నడుమ పూజాధికాలు నిర్వర్తించి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. అంటే జగద్రాత జగద్రక్షక అని చెప్పి స్వామివారికి గోవిందనామాల్లో మనం కీర్తిస్తాం. స్వస్తినేంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తినోతే కృధి స్వస్తి బంధామనుజరేమ సూర్యా చంద్రమసామివ పణథాగ్నదా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షవృష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసరగ్నిమింద్రాసకం సమత్సో బృహద్యసోనాం వారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాః త్రేయం మనసాతాక్షం ప్రేతపాణి శరణం ప్రపద్యే సుస్తం బాధే స్వయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో భక్తితో కూడా పూజాధికాలు నిర్వర్తించబోయేటటువంటి ఈ దీక్షాకంకణ ధారణ కార్యక్రమం జగద్రక్షకుడు ఎవరు, సృష్టి స్థితిలయకారుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుదనమాట. అంటే ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు భీష్మాచార్యుల వారిని అంపశయ్యపై ఉంటే, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం.
లోకములో మానవులందరూ కూడా శుభాల్ని పొందాలి అని చెప్పి అంటే ఏ దేవతను ఆరాధించాలి అని చెప్పి అడిగాడు మన తరపున. అప్పుడు భీష్మాచార్యులు వారు చెప్పిన చక్కటి సందేశమే శ్రీ విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్ వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతవృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి ఆ స్వామి యొక్క అనంతనామాలన్నీ కూడా కీర్తించాడండి. ఎంత గొప్పదో చూడండి. అంత స్వామి యొక్క ఆ నామాలన్నీ కూడా ఒక్కొక్క నామానికి ఎంత అంతరార్థం ఉంటుంది అని అంటే, విష్ణు అంటే వేవేష్టీతి విష్ణు అంటారు. అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపుడు అన్నమాట. అంటే మన కుటుంబంలో సమస్య వస్తే యజమానికి ఎలాగైతే నివేదించి ఆ సమస్యను తీరుస్తామో, అదేవిధంగా విశ్వములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా యజమాని ఎవరు అనంటే అదుగో వెంకటేశ్వర స్వామి వైపే చూస్తారు. అందుకే చూడండి, ప్రతి ఒక్కరూ కూడా సమస్య ఏదొచ్చినా స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటామో, స్వామివారి కొండెక్కి స్వామివారి దర్శనం ఆనంద నిలయానికి చేరుకొని స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందుతాము అని చెప్పి భక్తులంతా కూడా వేచి చూస్తూ ఉంటారు. అటువంటి స్వామికి అదుగో కళ్యాణోత్సవంలో భాగంగా ఆ ప్రతిసరబంధం దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ స్వామి శైవ కైంకర్యాల్లో కూడా నిమగ్నులయ్యారంట. యోగులంతా కూడా తన్మయత్వం పొందుతూ ఉన్నారు. ఈ వెంకటాచలం మీద పుష్పవర్షం కురిసిందండి. దేవదుందుభులన్నీ కూడా మోగుతూ ఉన్నాయట. సువిశాలమైనటువంటి సూర్యమండలం వంటి బంగారు విమానములో అదుగో శ్రీనివాస స్వామి ప్రత్యక్షమయ్యాడండి. మరి ఈ దేవదేవుణ్ణి బ్రహ్మాది దేవతలు వసువులు అందరూ కూడా సేవిస్తూ ఉన్నారట. మరి ఈయన ఎవరయ్యా అంటే ఆపద్బాంధవుడు అంటాం, అనాథరక్షకుడు అంటాం, దీనజన మందారుడు అంటాం. అటువంటి ఈ స్వామి పుష్కరిణీ తీరంలో బంగారు విమానములో కోటి సూర్య కాంతులతో కూడా ప్రత్యక్షమయ్యాడట. అంటే ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాథ జగన్నివాస. స్వామి యొక్క ఆ ఆనంద నిలయవాసుడైనటువంటి ఆ స్వామిని మనం కొలిస్తే చాలండి, సకలములైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే వాటన్నిటికీ నివారణోపాయమేది ఆ జగత్ చక్రవర్తి అయినటువంటి ఆ కళ్యాణ గుణాభిరాముడైనటువంటి ఆ స్వామిని మనం మనసారా స్మరించటమే పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ స్వామిని మనం సేవిస్తే మరి అనేకములైనటువంటి పురాణాల్లో కూడా స్వామి యొక్క మహాత్యాన్ని కూడా తెలియజేశారు. స్వామి యొక్క అనంతములైనటువంటి 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు అంటారు. వాటిల్లో తిరుపతి, తిరుమల స్వామి యొక్క ఈ సప్తగిరులు ఏవైతే ఉన్నాయో వీటిలో వెలిసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా వెలసి ఉంటే, మరి ఆ అర్చామూర్తులు పూజించినటువంటి భక్తులందరికీ కూడా సకల వాంఛితాలు కూడా నెరవేర్చేటటువంటి కరుణా సముద్రుడు, అభీష్టదాయకుడు మరి స్వామివారే అన్నమాట. శ్రీరంగస్థల వెంకటాద్రికరిగిర్యాదౌ శతేష్టోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణ మత్స్యకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతో శ్రీశాయ తస్మై నమః. అంటే స్వామి యొక్క జగత్తత్వం అనేటువంటిది ఆ స్వామికి అదుగో పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారి హస్తానికి తాకించి ఆ పవిత్రములైనటువంటి ఆ ప్రతిసరబంధం దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా స్వామివారి దక్షిణాహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. గోవిందనామాల్లో స్వామివారి నామాలు మనం వింటూ ఉంటాం. జగత్ రక్షక అంటాం, జగత్రాత అంటాం. జగత్రాత అంటే సంస్కృతంలో త్రాత అంటే రక్షించేటటువంటి ఆ భగవంతుడు అని చెప్పి అర్థం. సకలములైనటువంటి లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి ఆ స్వామివారికి అదుగో దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. ఆ తదుపరి ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ అమ్మవార్లు సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి ధర్మార్థ కామాదుని జీవులకు అనుగ్రహింపగల శక్తియుక్తులు నిలవైనటువంటి తల్లి అండి. అందుకే స్వామి 12 సంవత్సరాలు తపస్సు సాగిస్తే 13వ సంవత్సర ఆరంభంలో కార్తీక మాసం పంచమి ఉత్తరాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి శుక్రవారం నాడు ఆ మహాలక్ష్మీదేవి పద్మ సరస్సు నుండి ఆవిర్భవించిందండి. బంగారు కమలాలతో సరోవర మధ్యములో నిర్మితమైనటువంటి రథము, ఆ రథ మధ్యలో సువర్ణపద్మము నుండి ఆ లక్ష్మీదేవి దివ్యకాంతులతో సుగంధమిళిత రసానుభూతులతో కూడా ఆవిర్భవించిందండి. ఆ అమ్మ మందస్మితామనో
మనోజ్జాంగీ మాధవం వీక్షసాదరం కల్హారమాలమాదాయ యక్షకర్దమలేపనాం సుగంధి తులసీ దుర్వా మధూక కమలోత్పలాం స్థితా పద్మరతే దేవి దేవం వీక్ష చతుర్భుజం. మహాతేజోరూపిణి అండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు మహాలక్ష్మి అమ్మవారికి. లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారికి పేర్లున్నట్లుగా అమరం పేర్కొంటూ ఉన్నది. ఆ అమ్మవారు సకలములైనటువంటి తేజోరూపిణి. చిరునవ్వులు చిందించేటటువంటి పద్మసరస్సు నుండి లేచి వచ్చి తన మెడలో అలంకరించుకుని ఉన్నటువంటి ఎర్రకలువ పూలదండను శ్రీమన్నారాయణుడి యొక్క మెడలో అలంకరించిందండి. తన స్వామిని మనసారా కౌగిలించుకొని తన స్వస్థానమైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ కూడా కృపాప్రసన్న వీక్షణాలతో కూడా అలరించిందట. అదిగో భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించారు. ఆ మాత మనం తిరుమల వెళ్ళగానే వరాహస్వామిని వీక్షిస్తాం. వరాహస్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతాం. ఆ స్వామి యొక్క అంకసేమపై అలరారుతూ ఉంటుంది భూమాత. ఆ భూదేవికి వరాహస్వామి చర్చాగోష్ఠిలో స్వామివారు ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా వరాహస్వామి సంవాద చర్చాగోష్ఠిలో కూడా అమ్మవారికి నివేదించారట. అదుగో అర్చకవరేణ్యులు స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సకల జగత్తులో ఉన్నటువంటి దేవాతి దేవతల్ని కూడా యజ్ఞముఖంగా ఆహ్వానించబోతున్నారు. అందరూ కూడా ఈ శేషాచలం చేరుకొని స్వామివారి కళ్యాణాన్ని కూడా వీక్షించేటటువంటి మహద్భాగ్యాన్ని కూడా పొందబోతున్నారు. యజ్ఞముఖంగా సకల దేవతలు ఓం యతోన్వింద్రం సవాహం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరుక్తైర్వాః రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్మక్తు మై దేవాద్రేణమాజంతా మయ్యా శిరస్తమై దేవహూతి దేవ్యా హోతారావణంత పూర్వైరిష్టాస్యామ తన్వా సువీరాః మహ్యైజంతవ్యానహవ్యాకూర్తి సత్యామన స్వామ్యాస్తు ఏనో మానిగాహం కదమచ్చనాహం విశ్వే దేవాస్వాధివోచతామి ఉద్భన్యమానమస్యామేధ్యాం బాప్మానం భజమానస్యంతు శివానः సంత ప్రదర్శస్సన్న మాతా పృథివీలోకదాత హోతః ధనేన సౌమ్యాః కృణధ్వగం రషణా హోత వికింశతి జాతవేద భువనశ్రేతైః సదపసోచ నిశ్యతేః అగ్నిమశ్వత్థాధవ్యవాగం శమీగర్భాజ్జనేన్ వ్యోమయో భూః ఉపావరోహ జాతవేదః పునస్తం దేవేభ్యో హవ్యం అనప్రజానన్ ఆయుః ప్రజాగం అగ్నాయాహి విదే గృణానో విదాతి నిహోతా సత్యవరీషి ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దీర్ఘదప్పస్వా బ్రహ్మజ్ఞానం పరంపర సాధుమసరసా వేనావః సబుద్ధ్యామాస్విష్టా సత్యానుమతశివః బ్రహ్మాణమావాహయామి ప్రజాతమావాహయామి పితామహమావాహయామి హిరణ్యమావాహయామి బ్రహ్మస్యేదమాసం సోమోధేనం సోమారుంతమాన్ సోమో వీరం కర్మణం దాతు సాధన్యం త్యగం సభేమిత్రశ్రవణమదా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సూతాం మిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రోక్ష సోమాపక్ష యజమానవాదమిచ్చా ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సూతాం మిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థ అగ్నేః స్థ వాయుభూతేస్థ పూతేస్థ పావనేస్థ పరసర పవిత్రేః స్థ వైష్ణవ్యో దేవ సవితా ప్రసపనా తచ్చద్రేణ పవిత్రేణ వసో సూర్య సరస్వీరాపో దేవీరగ్రే అగ్రే యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రోణుతూర్య యూజమింద్రం త్రితూర్య ప్రోక్షితాస్థ విష్ణవే నమః విష్ణోస్తు పోసి దక్షిణతా విష్ణోస్తు పోసి పశ్చిమస్సౌ దత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు పోసి తారుణాది వానస్పత్యో దేవేభ్యः సందస్వ బ్రహ్మణ్ణవః ప్రణయిష్యామి యజమానవాదమిచ్చ ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్తు యజమానోస్తు సప్తర్షీనాగం సూతాం మిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ సోమావః ప్రణయిష్యామి యజమానవాదమిచ్చ ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్తు యజమానోస్తు సప్తర్షీనాగం సూతాం మిత్రులగస్తత్రిమం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ కో వః ప్రణయతు స ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞగం సగం సాధయంతనః ఇదమదంతేః కృతపుష్టాపదాగసహస్రకోశం యజమానేన్యంఛతేః కోవోయనక్తు సవోయనక్తు
संहितान् देवीर्षः पात्राणि देवेज्यायैः दक्षिणप्रदो ब्राह्मणी तिथ्येन प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृशाश्रयं श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यवागे प्रजापतिष्ठनृपां इन्द्राष्टनृपां अग्नेष्टनृपां सोमाष्टनृपामि अग्नेष्टनृपां सोमाष्टनृपां अग्निशोमाभ्याण्डष्टनृपामि प्रजापतिष्ठनृपां ब्रह्मणेष्टनृपां इन्द्राष्टनृपां सुभ्याष्टनृपां मृद्भ्याष्टनृपां द्रेभ्यो युष्टनृपामि अपापस्पृशा ओं श्री महाविष्णवेष्टनृपामि मित्राष्टनृपां वरुणाष्टनृपामि आदित्येभ्योष्टनृपामि अश्विभ्याण्डष्टनृपां पूष्णेष्टनृपां कक्षाष्टनृपामि कक्षदेव सोमाष्टनृपामि औपासने यज्ञाष्टनृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टनृपामि सर्वदेवेभ्योष्टनृपामि आज्यन्त्रिप्रतिश्रयामि चिरन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समिधस्य स्वाहा अमृतमस्वारणमसि अन्तर्तमृक्षो अन्तर्तारादयः प्रतिष्ठरक्षप्रतिष्ठारादयः चिक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्तास्विदाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यक्षा अक्षता आज्यां चरुभिः इंद्राय नमः अग्नये नमः निरुते नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेदसे नमः सोत्से नमः अविरप्रसे नमः पंक्तिरासे नमः सत्प्रिये नमः वैश्वानराय नमः अग्निवृषाय नमः एतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवतपस्वा षष्टिसहस्राः नितमक्षरबधमानया ऐतेत्मात्मा जातवेदस्ते नेत्रसवधेजेत्वदजास्मान् प्रजा पशुवे ब्रह्मवत्सेनान्नाद्येन समेधया अस्मिन् अवासनानुन्य ब्रह्मं सम्माधास्ते अधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतिः स्वाहा निरित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशमाभ्यां स्वाहा प्रजापतिः स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभावस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐते नमः अनुमते नमः सरस्ते नमः दिशुतप्रासावीः ओं भूवतिपुरक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वन्तर्विद्याधरणात् प्रायश्चात् समतो देवादिवैष्णवं भोष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितप्सवा ओं मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्य वाग्मुसरे स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतोः व्रतानि पश्यसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो वन्यवाजार्ध्रवागं तत्समिन्दते विष्णोर्युत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा ऐते नमः नमते नमः सरस्ते नमः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
కట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగు అనేక కోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజ వాయువాకాశాహంకారమద వ్యక్తాక్ష సప్తావర్ణేరావృతే అస్మిన్ మాది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కుర్మాణంతాష్టదిగ్గులోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక అక్షలోకానాం అధోభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సుందమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిర్తే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక జలవలయితే లవణేక్షుస్వరా సర్పిత క్షీర శుద్ధోదకాఖ్య సప్తాన్నోపరివృతే జంబూ ప్లక్షక్చక్రం చ సాగదాన్వళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమద్రక్తమద్వ్యంద్యవర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకిం పురుషహారీ లావృతభద్రాశ్రకేతుకమాలకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే మహాసరోవరాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధికేషు రాజప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభైభాగలోహితదామా సంఘాతవకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః
उत्तीर्य तिलैश्वरमण्डलपर्यन्तं कदराशीर्वर्ष सहस्रावसाने एकैकदलापरिणक्रमेण सर्वदा शुभसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणाग्निष्टामद्राप्ताप्तर्यामशान्तमनवाजपेय पौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूः अन्तर्याम्यर्चावतारस्वरूपरुग्णैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवैष्टादिवक्तगृह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रकलापद्माङ्कित कोटिसूर्यः प्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बृहस्पत्या भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूः अन्तर्यामि अर्चावतारूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रीम् आङ्गीरस बृहस्पत्या भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बृहस्पत्या भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बृहस्पत्या भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं भार्गवच्चवनाप्लवानारुणिदलपञ्चार्षे प्रदानित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अनन्तगुणात्मिकां भृगो सङ्कल्पदनीयां भार्गवीम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीम् इमां कन्यां ऋणीद्वमे दास्यामि। ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणैध्रत्रयार्षे प्ररान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेविता पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पदनीयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीम् इमां कन्यां ऋणीद्वमे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुतां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्ष्य तालङ्कृतां मां साध्वीं शीलाय सुमेधसे प्रेतोऽहं प्रयच्छामि सर्वकाम्यार्थसिद्धये विश्वम्भरा विश्वरूपा साद्गुण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि श्रीनाथ कमलापति कन्यादानसमुहूर्तोऽस्ति भवन्तु महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. అదిగో గోత్రప్రవళ్లతో కూడా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా, అంటే స్వామివారి
ఆ గోత్రప్రవణలు కూడా ఎంత చక్కగా అవి మనకి ఆ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. అదిగో చూడండి, మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి స్వామివారికి ఇలా నిత్య కళ్యాణోత్సవాన్ని జరిపించడంలో ఆంతర్యం ఏంటి అంటే లోక సంక్షేమమే అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉంది. అందుకు ప్రతిగా స్వామివారికి నిర్వర్తించేటటువంటి ఈ కళ్యాణములో ఆనాడు అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైందట. మరి ఈనాడు అర్చకవరేణ్యులు ఇంత విధిగా శాస్త్రోక్తంగా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉంటే వైఖానస భగవత్ శాస్త్ర విధిగా ఆనాడు మరి వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. వారు పాలు, పన్నీరు, అగరు, చంద్రపుష్పాక్షతలు, ధూపదీపాలతో కూడా శ్రీనివాసస్వామికి పాదపూజలు చేశారండి. శ్రీనివాసస్వామిని ముత్యాన పల్లెకపై ఆసీనులు చేశారు. కర్పూర నీరాజనాలు ఇచ్చారు. విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి ఆనాడే రత్నఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనులు గావించారండి. అంటే స్వామివారి కళ్యాణాన్ని ఆనాడు మనం వీక్షించలేదు. 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభములో వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిగితే వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడే వేదమంత్రాలన్నీ కూడా పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటపై కూర్చొండబెట్టిందట. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. వశిష్ఠుడు శ్రీనివాసునికి పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి ఆనాడు పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. మరి బ్రహ్మ, మహేశ్వరుడు, దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. సరస్వతీదేవి, పార్వతీదేవి, శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. గంధర్వులంతా కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. అంటే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము అనేటువంటిది ఆనాడు మహావైభవంగా జరిగిందండి. గత నెల వైశాఖ మాసంలో కూడా మనం చూసాం. అంటే ఆ స్వామికి జరిగినటువంటి శుద్ధ దశమి నాడు అంగరంగ వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి ఎంత విశేషంగా జరిగాయో కూడా మనకు తెలుసండి. అంటే ఉకులామాలిక కూడా శ్రీనివాస పద్మావతి కళ్యాణాన్ని చూసి ఎంతగానో ఆ దంపతులు ఇరువురిని కూడా దీవించిందట. అంటే స్వామి ఎంత గొప్పవాడో చూడండి. అంత గొప్పగా ఆ స్వామికి కళ్యాణం జరిగితే కూడా ఈ కలియుగములో ఉన్నటువంటి మానవుల యొక్క పాప పంకిలాలన్నీ కూడా స్వామివారే తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కళ్యాణప్రదుడు కాబట్టి, ఆపదల నుండి రక్షించే దేవుడు కాబట్టి వెంకటాచలపతే స్వామి గొప్పగా అందరి చేత కూడా స్తుతింపబడుతూ భవిష్యోత్తర పురాణంలో కూడా స్వామివారి యొక్క ప్రస్తావన, వెంకటాచల విషయాలు కూడా చెప్పబడ్డాయట. కలౌయుగే మనుష్యానాం సంకీర్ణానాంచ రక్షిత శ్రీ వెంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్. యం దృష్ట్వా నాపరం స్థానం, యం దృష్ట్వా నాపరో గిరిః, యం దృష్ట్వా నాపరం తీర్థం, యం దృష్ట్వా నాపరం తపః. వెంకటేశ్వర స్వామి ధ్యానానికి మించినటువంటి ధ్యానం లేదట. స్వామివారి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదట. నామస్మరణకు మించినటువంటి ఆ స్వామిని ఒక్కసారి సందర్శిస్తే జీవుని సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుందండి. అందుకే చూడండి, కొండ ఎక్కి స్వామివారి యొక్క 7 కొండలను, ఆ 7 పర్వతాలను కూడా అధిరోహించినప్పుడు ప్రతి ఒక్కరు నోటి వెంట వెలువడేటటువంటి నామం గోవిందా, 7 కొండలవాడ, వెంకటరమణ గోవిందా అని చెప్పి, ఆపద ముక్కులవాడ, అనాథరక్షక గోవిందా అని చెప్పి ఆ స్వామిని గోవిందనామాలతో స్తుతిస్తారు. అంటే అచంచలమైనటువంటి భక్తితో ఎవరైతే సేవిస్తారో వారికి మృత్యుభయాలుండవట. మనోవాక్కాయ కర్మలతో స్వామివారిని సేవించే వారి భాగ్యమే భాగ్యమట. జీవులందరికీ కూడా సకలాభీష్ట ప్రదాత ఎవరు అంటే అదుగో స్వామిని చూపించి సచ్చిదానంద స్వరూపునిగా కూడా చెప్తారండి. శ్రీనివాస సందర్శన సంసేవనాదుల చేత కూడా జీవులందరికీ కూడా సకల సిద్ధులు, యోగ శక్తులు కూడా లభిస్తాయట. వేదాంతాన్ని మించినటువంటి శాస్త్రము, వెంకటేశ్వర స్వామిని మించినటువంటి దైవం కూడా లోకములో లేదు అని చెప్పి కూడా సత్యం సత్యం పునఃసత్యం న దేవో వెంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి యత్కించిత్ న భూతం న భవిష్యతి వెంకటేశ సమో దేవో నేతి వేదాంత నిర్ణయః తద్రహస్య సుసంవాదం స్వచిత్తస్య ముమేషయోః. అంటే స్వామి యొక్క
గొప్పతనం ఎంతది అని చెప్పి అంటే దేవతలు, సిద్ధులు, మహాయోగులు అందరూ కూడా స్వామి యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని ఎప్పుడూ కూడా జపిస్తూ ఉంటారట. ఎంత స్వామివారు ఈ వెంకటాద్రిపై నివసించేటటువంటి వారి అదృష్టమే అదృష్టము అని చెప్పి చెప్పబడింది. అక్కడ ఉన్నటువంటిది ఆది వరాహ క్షేత్రం అండి. పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటానికి మరి సత్యాన్వేషణతో వివేచన చేస్తే అఖండ ప్రకాశంగా గోచరించేటటువంటిది ఏంటయ్యా అంటే అదుగో శ్రీనివాస పరబ్రహ్మతత్వం. వైకుంఠేన సహాగతం పరమిదం శ్రీవెంకటాద్రిస్థలం పూర్వం జ్ఞానవరాహ మూర్తిహరిణా భూమ్యా సహాధిష్ఠితం. సర్వాధ్యక్షం మహావిష్ణుం సర్వలోకైకనాయకం కారుణ్యానందబాహుళ్యా సర్వాశ్చర్యమయం విభుం. క్రీడాద్రి అనేటువంటి వైకుంఠము నుండి వచ్చినటువంటి వెంకటాచల జ్ఞాన వరాహమూర్తి రూపమండి. లక్ష్మీ సహిత వెంకటేశ్వర కళ్యాణ పరబ్రహ్మమండి. శుభకర శుద్ధ బ్రహ్మంగా మనకు కనపడేటటువంటి స్వామి నిత్యానంద తేజోమయుడు, సకల జగన్నాయకుడు, సర్వవ్యాపకుడు, నిత్య ఐశ్వర్యమూర్తి, కోటి ఉదయ సూర్యకాంతులు, కోటి విద్యుత్కాంతులు కలిగినటువంటి సమస్తాలంకార సంశోభితుడండి. నీలమేఘ శ్యాముడు, పీతాంబరధారి. ఆ స్వామిని ఒక్కసారి మనం మనసారా కూడా స్వామిని స్తుతిస్తే మరి రత్నతోరణ విలసితమైనటువంటి ఆనంద నిలయవాసుడుగా, పంచాయుధ శోభితుడుగా, చండ ప్రచండ సునందాది ద్వారపాలక పరివారగణముల చేత కూడా సేవింపబడేటటువంటి దేవదేవునిగా కూడా కీర్తించబడుతూ ఉంటాడు. అందుకే ఆ స్వామిని సతతం హృదయాంభోజ మధ్యే శ్రీ వెంకటేశ్వరం ప్రణవార్ధ స్వరూపం తం త్రిమండల సుసంస్థితం. నానావర్ణలసత్పుక్ష పుష్ప దివ్య సౌరభ్యమాలయా హిమాంబుసిక్తయా దివ్య వైజయంత్యా విరాజతం. ఆయన నామాలు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా అందరూ పలికేటటువంటి నామాలే. అచ్యుత, అనంత, గోవింద అని చెప్పి ఆ అనంత నామధేయ విలసితుడుగా, దివ్యమంగళ విగ్రహుడుగా, మరి విభవావతారాల్లో మనకి రామకృష్ణావతారాలు అని చెప్పి ఆ లీలా విభూతితో అలరారేటటువంటి సత్యజ్ఞాన స్వరూపుడుగా, మరి సకల ఉపనిషత్సారమైనటువంటి దివ్యమూర్తిగా, శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి అనంత సౌందర్యమూర్తిగా, అదుగో కళ్యాణ గుణాభిరాముడుగా స్వామి ప్రకాశిస్తూ ఆ దక్షిణముఖంగా వేంచేసినటువంటి ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, అనేక కోటి మన్మథాకారుడు, సకల జగమ్ములను కూడా మోహింపజేసేటటువంటి మోహన గోపాలుడు ఎవరండి? అదుగో బ్రహ్మాది దేవతల చేత, వైఖానస అగస్త్యాది మహర్షుల చేత, జనకాది చక్రవర్తుల చేత కూడా పూజింపబడేటటువంటి దేవదేవుడు ఎవరండి? మరి స్వామి పుష్కరిణీ తీరములో వేంచేసి అంగీరసాది మహర్షుల చేత, అష్టదిక్పాలకు చేత పూజింపబడేటటువంటి అభిషేకమూర్తి ఎవరండి? అదుగో చూడండి, స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతూ ఉన్నారు. సతతం హృదయాంభోజ మధ్యే శ్రీ వెంకటేశ్వరం ప్రణవార్ధ స్వరూపం తం త్రిమండల సుసంస్థితం. కర్పూర వీటికాభిశ్చ దివ్యభోగై సుపూజితం సర్వాంగభూషణాధిక్య లసత్కమలయా సహ. నిత్య యవ్వనమూర్తి స్వామిని ఒక్కసారి చూడండి. మహదానంద భరితుడు, ఆనంద రసానుభూతిని అనుగ్రహిస్తూ ఉంటాడు. చతుర్భుజుడు, శంఖచక్ర గదాధారి. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. శ్రియంబధానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యంతంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
प्रजापतिस्तमगं राजानमसृजत तन्त्रयो वेदान्वसृज्यन्त तान् हस्ते कुरुत अथा सीता सावित्री सुमङ्गलीर्यं मधुरिमागुं समेतवत्सत सौभाग्यमत्वै तत्त्वायाधास्तं व्यपरेतना मेधिनी देवी वसुन्धरा स्यादुसुधा देवी वासवीः ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मणः भूदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ते भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. దేవసేన వయాశిష్ఠాః యజుష్ఠో పండితమస్సో జాన విశ్వాద్వేషాంసి ప్రముత్య స్వాహ సత్వన్నోగ్నేయమో భవతి నేదుస్సవ్యష్టౌ అవయక్షుణ వర్ణగ్రాణో విహిమృడిగం సుహోనేధి స్వాహ త్వమగ్నే అయాస్యాసన్మసాయితః అయాసన్ హవ్యమూషేయానో దేవే జగ్గు స్వాహ. ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువః స్వాహ. ఐతేన మగస్థాః నమతేన మగస్థాః సరస్తేన మగస్థాః దేవసూతప్రాసావీః. ఓం భూః అతిపురోక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వివాహకుత్సకర్మాంగం లాజోహం భూషే. ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసూతప్రసవ ఇమాం లాజాంతి ఆర్జమభిగార్యాం. ఇమాం లాజానపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదజ్ఞరణమన్యతాం. యన్నార్యబ్రూదే అగ్నౌ లాజానోపంతి
दीर्घायुरस्तुरेवतिरेधन्ताम् ज्ञातयो मस्वाहा उदायुषा स्वायुषोदोहिदेनागमथेनोत्पर्जन्यस्य पुष्पेणो दस्तामृतागम् अनु विश्वावदत्वया विजं धारावदन्यायव अधिगाहे महेद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्यवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतिरेधन्ताम् ज्ञातयो मस्वाहा उदाजुषा स्वायुषोदोहदेनागमृतेनोत्पर्जन्यस्य शुष्मेणो दस्तामृतागम् अनु विश्वावदत्वया भुजं धारावदन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्यबब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतिरेधन्ताम् ज्ञातयो मस्वाहा उदायुषा स्वायुषोदोहिदेनागमृतेनोत्पर्जन्यस्य पुष्पेणो दस्तामृतागम् अनु विश्वावदत्वया भुजं धारावदन्यायव अतिगाहे महेद्विषः ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वाहा तेनमगस्थानु तेनमगस्थास्तेमगस्थाः देशतप्रासावीः तद्विरोत्यष्टायामस्यां श्रीनिवासस्वामिनो वैवाहिकोत्सकर्माङ्गं राजहोमान्ते सर्वधर्मजातनाथप्रास्तात् मतो देवैष्णुं भूष्ये तेन्मनस्वा सरस्तेन्मनस्वा देवतप्रसवा ओम मतो देवावन्तनोत विष्णुचक्रमे दिव्या श्रद्धां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवं समूढमस्माकं श्रेय स्वाहा ऋणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्वेदोः व्रतानि विश्वे इन्द्रसेज्यसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो वन्यवो जार्धभागं दस्सविन्दते विष्णोदिप्रं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा तेनमुखस्थाः नमतेनमुखस्थाः सरस्तेनमुखस्थाः देवसवितप्रासावीः ओं भूतिविरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं उपरिष्टात् तन्त्रं करिष्ये तेन्मनस्वानं तेन्मनस्वा देवसवितप्रसवां दशकर्मणोतिरितं विद्यानं निहाकरम् अग्नेश्वर सृष्टार्थं करोतु स्वाहा अग्नेः सृष्टकृते सुताहुतातेन कामानः समुद्रित्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्वदे स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो दूताभ्यो स्वाहा सर्वत्रैवादृष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तवते नमः वास्तवते स्वाहा यन्मात्मनः इन्दाभूदग्निस्तत्तनरः जातवेदाभिचक्षे स्वाहा पुनरग्निचक्षुरात्मनिन्द्रभ्यस्ति पुनन्मेषायं चक्षात्मुक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा विष्णुष्टेभ्यः स्वाहा वेदन्दृष्टे स्वाहा निष्कृते स्वाहा द्योराध्ये स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्धे स्वाहा समृद्धे स्वाहा तरसमृद्धे स्वाहा आस्त्रायतमत्यास्त्रायतं षट्कुलमतिनोः कञ्चग्नि अतिरिक्तं कर्मणेक्षे नमग्नः परमान् पुण्येतिकल्पयन् स्वाहा राजे देवान् स्वाहा यदोः शेषधीमे स्वाहा समितेजोस्तेजमयते स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाय स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाय स्वाहा सोमस्य धीमे चित्तमे पाय स्वाहा वायुर्धीमे प्राणान्मे पाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाय स्वाहा सप्तते यज्ञे सप्तसप्तैपान् सप्तर्षि सप्तामप्रियाणि सप्तहोत्राः शुद्धात्वा इति सप्तयो निरावरणस्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवभुक्तं पृथिवीभुक्तं औषधोनुस्वजं दर्भाश्रेष्ठभुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवोर्जीर्णं पृथिवीजीर्णं औषधि वनस्पतिगन्धर्वा श्रेष्ठे जीर्णग् स्वाहा समन्तां भविषायुतेन समादित्यैर्वषभिः समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यन्नभोगच्छति स्वाहा सप्तते अग्ने समिधसप्तैषा सप्तय सप्तामप्रियाणि सप्तहोत्राः सप्तजात्वा इति सप्तयोनि रावृणस्वा घृतेन स्वाहा ऋतदान विद्वानोष्टभृतेन पूर्णमः जुञ्जः मनसा प्रजापते स्वाहा अग्निस्त्रिपदु वेदस्त्रिपदु देवस्त्रिपदु देवस्त्रिपदु ब्रह्माद्यास्त्रिपन्ताम् ओषधि वनस्पतिगन्धर्वाश्वतिपन्ताम् दक्षप्रदा महाप्रतामः साक्षीमस्तत्रिपन्ताम् एतेनमुग्रस्तान् तेनमुग्रस्तास्तेमुग्रस्ता देवतप्रासावीः पवित्रं मे भूयात् स्वाहा सन्मे स्वाहा अक्षतमिक्षतमामे शेषाः राजाः देवार्पयो मार्जयन्ताम् दक्षिणं परदेवन्या पश्चिमतः विष्णुः सर्वसि
उत्तरतो विष्णुः समसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा भवोषधयो मरुतां प्रषधयश्च दिवं गच्छ ततो नोरुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो त्र्यायुषं यमदग्नेः कश्यपस्य त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतं च वर्चसे त्र्यायुषम् दीर्घायुत्वाज बलाज शताज सदं च वर्षसे त्र्यायुषम् आबोहिष्ठामयो भूतानुभूतिदादनां महेरणाय चक्षे योपस्वदमोर्धस्तस्य बाध्यतेन विशतीरिव मात्रः तस्मारङ्गमावो चक्ष्याय जन्मधा आपो जनयदाजनः यत्यग्ने तेजस्वीनाहं तेजस्वी भूयासं नित्यग्ने वर्चस्वी भूयासं नित्यग्नेरस्वीनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रियां मयि यज्ञस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योद्राजो दातु जोक्षसूर्यन्दृशे उदगान्नाथो नमः विभ्राजमानसरसमध्या समाग्रभोरोहिताक्षसूर्योगच्छन् मनसा अपनातु वंशमे सदस्यमे यज्ञपदे नमश्च यत्तेः ज्ञानं तस्मै द्रवितं तस्मै ते नमः बालकदम्बा च दम्बा तस्मै नम्बा बालकदम्बा च दम्बा सत्यै नम्बा पुष्पै नम्बा होत्रै नम्बा उदित्यारभाग्ने जातवे सेवान् प्रज्वलितवो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा हृदयात्मना वा पविते स्वभावात् करोमि सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि गुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदितं प्रदक्ष सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే లాజహోమాలను కూడా సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి లాజములు అంటే ఉరిపేలాలుగా నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తారు. అదుగో ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించబోతూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ వారణమాయిరాన్ని కూడా కొనసాగిస్తూ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి చరిత్ర అనేటువంటిది మనందరికీ తెలుసు. భోగినాడు స్వామివారి గోదాదేవి కళ్యాణము అనేటువంటిది మరి లోక కళ్యాణంకు కూడా భాసిల్లి అన్ని దేవాలయాల్లో కూడా వైష్ణవ దేవాలయాల్లో ప్రముఖంగా జరుగుతూ ఉంటాయి. అంటే ధనుర్మాసము అని చెప్పి భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరహ అని చెప్పి ఆ అనంత చైతన్యం కలిగినటువంటి ఆ స్వామి మరి కేవలం ఆనాడు కళ్యాణ ఘడియ సమీపిస్తే
మరి పెండ్లి కుమార్తెని సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములంతా కూడా మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట మామూలు ఆలయాల్లో లాగా కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాగించి మంగళసూత్రాలను గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. అదిగో పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ప్రథమముగా సమర్పణ చేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. పెండ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపు తీగవలే చివాలను లేచిందట. తామరదళం వంటి విశాలమైనటువంటి నేత్రాలు తెరిచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. ఆమె ముఖం జ్వాజ్వల్యమానమై ప్రకాశిస్తే అలౌకికమైనటువంటి ఆవేశంతో శరీరం యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతములే కదిల్చివేయసాగిందట. అందరూ అనుకుంటూ ఉన్నారట, అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా మన భూదేవి మాతకు కూడా అలంకరింపజేసి మరలా అది స్వామివారికే ధరింపజేస్తూ ఉన్నారు. అందరూ అనుకున్నారట, ఆమె స్వామివారి శేషపర్యంకం వైపు సమీపించిందట. మరి మరుక్షణంలో తన కుడిపాదం ఆదిశేషుపయించి మెట్లెక్కినట్లుగా సరసరా నడిచి శేషపర్యంకము పైకి వెళ్ళిందట. అపచారమని చెప్పి కేక వేస్తూ ఉన్నారట. ఆ ప్రయత్నంలోనే అర్చక స్వాములంతా కూడా గోదాదేవిని చూసి ఆ స్వామిని సమీపించటాన్ని చూసి ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్ర వెలుకళ్ళు చీకట్లు కమ్మాయట. ఏమి జరుగుతుందో తెలిసేలోగే ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి మరి అదృశ్యమైందట. అందరూ అనుకున్నారట, గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి. అంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠములో వేలాడుతూ ఉన్నదట. అంటే చూడండి ఎంత గొప్ప సన్నివేశమో. భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందండి. కలియుగ వింతలలో వింతగా సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని ఎందు లీనమై జ్యోతిగా లయించిందట. ఎంత అద్భుతమో చూడండి. అంటే భక్తియే సాధనంగా ఆ స్వామిని సేవిస్తే సమస్తము కూడా ఆ స్వామి ముక్తిని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పి ఆ ఘట్టం మనకు తలపింపజేస్తూ ఉంది. భక్తియే ముఖ్యమయ్యా ననుజేర భక్తియే సాధనమ్మో, భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. సర్వజగనుములకెల్లను పూజ్యుడవు జనకుడవు నీవే కాదా, గురువులందున శ్రేష్ఠుడవు వెలసెడు గురుదేవుడవు నీవేగా. స్వామిని చూడండి ఎంత గొప్పగా. ఆ భక్తితో స్వామిని మనం సేవిస్తే సకలములైనటువంటి జగత్తునంతా కూడా స్వామి జగత్రక్షకుడుగా రక్షిస్తూ ఉంటాడు. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి